మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. కొన్ని ఎలా ఉంటాయంటేనండి, ఇవాళ భానుమతి, రామకృష్ణ ఈ జంట గురించి ప్రధానంగా పిఎస్ రామకృష్ణరావు గారి గురించి వీడియో చేద్దామని ఒకసారి వీడియో చేశాను. మరి దురదృష్టవశాత్తు ఆ వీడియో ఎలా డిలీట్ అయిపోయింది. అందుకని రెండో ప్రయత్నంగా మళ్ళీ పిఎస్ రామకృష్ణరావు గారి మీద ఇంకో వీడియో చేస్తున్నాను. పాలువాయి శివరామకృష్ణరావు, పిఎస్ రామకృష్ణరావు అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు బాగా టాలెంటెడ్ అయింటే రెండో వాళ్ళు వాళ్ళ ఛాయలో ఉండిపోతారు. అలాగే ఒక కథానాయిక, ఒక దర్శకుడు వివాహం చేసుకున్నప్పుడు చాలా సందర్భాల్లో అవి ఫెయిల్ అయిపోయినటువంటి అకేషన్స్ మనకు ఎక్కువ కనిపిస్తాయి. కానీ భానుమతి రామకృష్ణ, ఆడు భానుమతి రామకృష్ణనే ఉంచుకున్నారు చివరిదాకా తన పేరు. వీళ్ళిద్దరి దాంపత్యం మాత్రం కడదాకా కొనసాగింది. బహుశా రామకృష్ణ గారు ఒక సైలెంట్ పార్ట్నరే కాదు, రిసైలియంట్ పార్ట్నర్ కూడా భానుమతి గారికి అనిపిస్తుంది. ఇవాల్టి వీడియోలో ప్రధానంగా భానుమతి రామకృష్ణ జంటలో రామకృష్ణ గారు చేసేటువంటి సినిమాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థంబ్నెయిల్లో మీకు ఆ ఒక్క మాట వారి జీవితాన్ని మార్చేసింది అని చెప్పా కదా, అది ఎందుకో వెళ్ళే లోపల అసలు రామకృష్ణరావు గారి గురించి కొన్ని విశేషాలు చెప్తారు. ముందర క్లుప్తంగా ఆయన బాల్యం ఏమిటంటే కర్నూలులో జన్మించారు. ఆయన జీవించిన కాలం 1918 నుంచి 1986. తండ్రి గారు ఏదో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ చేసిన ఆయనకి చదువుకోవటానికి కొంచెం ఇబ్బందులు పడ్డారు. బందర్లో ఇంటర్మీడియట్ తర్వాత ఆపేయాల్సి వచ్చింది. తర్వాత మద్రాసు వచ్చారు. అక్కడ వాళ్ళ పెద్దమ్మ ఉండేది. వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఉండి బహుశా అప్పుడు అందరికీ సినిమా లక్ష్యం ఉండేది. మరి రామకృష్ణరావు గారికి ఆ లక్ష్యం ఉందో లేదో కానీ ఆయన వేల్ పిక్చర్స్ దగ్గరికి వెళ్ళారు. బహుశా ఎవరు చెప్పడం వెళ్ళొచ్చు. అక్కడ సౌండ్ డిపార్ట్మెంట్లో చేరారు. సౌండ్ డిపార్ట్మెంట్ ఆయన నచ్చలేదు. అప్పుడే హెచ్ఎం రెడ్డి గారు వస్తే హెచ్ఎం రెడ్డి గారిని ఆయన మాతృభూమి అనేటువంటి ఒక తమిళ సినిమా తీస్తున్నారు. దానికి సంబంధించి వర్క్ కోసం వస్తే ఈయన ధైర్యం చేసి అడిగేశారు, నేను ఇక్కడ సౌండ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, మీరు ఏమైనా అవకాశం ఇస్తారా నాకంటే. 19-20 ఏళ్ళ కుర్రాడు, ఇదంతా 1930లోనండి. 19-20 ఏళ్ళ కుర్రాడు ముచ్చటపడుతున్నారని చెప్పి ఆయన ముచ్చటపడి ఆయన ఎడిటర్ ఎంవి రాజన్ ఆయన దగ్గర అప్రెంటిస్గా పెట్టారు. అయితే అప్రెంటిస్ అంటే ఆ రోజుల్లో జీతాలు ఉండవు, పని నేర్చుకోవటమే. హెచ్ఎం రెడ్డి గారి పెద్ద మనసు కాబట్టి ఆయన ఒక రూమ్ ఇచ్చి భోజన సదుపాయం కూడా కల్పించారు. జీతం లేదు. సో మొత్తానికి ఆయన పెద్దమ్మ ఇంట్లో నుంచి వచ్చేసి హెచ్ఎం రెడ్డి గారి చుట్టూ అకామిడేషన్లో ఉంటూ రాజన్ గారి దగ్గర వర్క్ నేర్చుకుంటూ హెచ్ఎం రెడ్డి గారి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ కుర్రాడు బాగా చేస్తున్నాడు అని చెప్పి ఆయన నెక్స్ట్ తీసినటువంటి బోండాం పెళ్ళి, అలాగే తెనాలి రామకృష్ణ కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. అలాగే హెచ్ఎం రెడ్డి గారికి హెచ్వి బాబు గారు ఆయన బావమరిది అనుకుంటా. సో ఆయన కూడా ఈయన్ని గమనించి కుర్రవాడు బాగా చేస్తున్నాడే అని చెప్పి వాళ్ళిద్దరు అనుకునేవాళ్ళు. హెచ్వి బాబు గారు ఒకసారి కాలచక్రం అనేటువంటి ఒక సినిమా అప్పట్లో తీశారు. ఆ సినిమాని ఆయన పిలిచి కొంచెం కాస్త రిపేర్ చేస్తారా అని చెప్పి అడిగారు. ఆ నిర్మాత దర్శకులు అడిగితే హెచ్వి బాబు గారు వెళ్తూ ఈయన కూడా వెంటపెట్టుకు వెళ్ళారు. మన రామకృష్ణరావు గారిని వెంటపెట్టుకుని వెళ్తే అక్కడ దర్శకత్వం మెలకువలు ఆయన రామకృష్ణరావు గారి ప్రత్యేకత ఏమిటంటే ఎడిటింగ్లో ఉంటూ కథని తెర మీద ఎలా చెప్పడం అనేటువంటి దాన్ని ఆయన మాస్టర్ చేశారు. ఆయన దర్శకత్వం కాదు కానీ ఎడిటింగ్ ద్వారానే కథని అద్భుతంగా చెప్పడం ఎలా అనే టెక్నిక్ తెలుసుకున్నారు ఆయన. సో కాలచక్రంలో ఆయన సహకరించారు. తర్వాత ఈ 42 ప్రాంతంలో ఈ రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అందరూ చాలా బ్రేక్ ఇచ్చేశారు. ఈయన కూడా ఏం చేద్దాం అనుకున్నప్పుడు కాస్త దాచుకున్న డబ్బుల్నే ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటుంటే హెచ్వి బాబు గారు ఆయన పిలిచారు, రావయ్య కొంచెం స్టార్ కంబైన్స్ వాళ్ళు లేకపోతే స్టార్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు, అదే కృష్ణ ప్రేమ, ఆ సినిమాలో నువ్వు నాతో పనిచేయాలని చెప్పి ఆయన పిలిస్తే వెళ్ళారు. అదే టైంకి అందులో భానుమతి గారు కూడా ఉన్నారు. భానుమతి గారిని వాళ్ళ నాన్నగారు కూడా పిలిచి కథ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఆ నిర్మాత రామయ్య ఆయన నిర్మాత, దర్శకుడు హెచ్వి బాబు గారు, ఈయన కూడా ఉన్నారు అసోసియేట్గా మన రామకృష్ణ గారు కూడా. సో కథ నారేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప మంచి కుర్రవాడండి, చాలా అద్భుతంగా పనిచేస్తాడని చెప్పి ఈయన గురించి తాకీదులు లేదంటే ఈయన గురించి బాగా ప్రశంసించారు. ఎవరి గురించి? మన రామకృష్ణ గారి గురించి. అటు నిర్మాత దర్శకులు ఇద్దరు కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే రామకృష్ణ గారిని పొగిడారో భానుమతి గారికి
ఒక తొలి చూపులోనే ఒక ఆకర్షణ ఏర్పడింది. ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఈ కుర్రవాడిని ఇంత బాగా చెప్తున్నారు, చాలా మంచివాడు అనేటువంటి అభిప్రాయం వచ్చింది. తెలియకుండానే ఒక ఆకర్షణ డెవలప్ అయింది. వీళ్ళిద్దరిలో ఎవరిని ప్రేమించారనుకున్నప్పుడు అందరూ రామకృష్ణ గారే భానుమతి గారిని ప్రేమించి ఉంటారు అనుకుంటారు, కానీ భానుమతి గారే రామకృష్ణ గారిని ప్రేమించి వెంటబడి ఒప్పించారు. ఆ ఒప్పించడంలో ఆవిడ రామయ్య గారు భార్య కన్నామణి, అలాగే ఆవిడ చెల్లెల సహకారం తీసుకున్నారు. కన్నామణి గారు ఒకసారి వాళ్ళ ఇంట్లో ఇద్దరికి ఒక సమావేశం పెట్టి మీ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా అని చెప్పి ఆ వెసులుబాటు కల్పించిన తర్వాత రామకృష్ణ గారు మోర్ ప్రాక్టికల్ మ్యాన్. ఆయన అమ్మ అని పిలిచాడు. చూడమ్మా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నాకు 200 జీతం, నువ్వేమో స్టార్ హీరోయిన్, నీకు 2000 జీతం, నీకు నాకు ఎట్లా కూరుతుందంటే ఆవిడ లేదు, నేను కావాలంటే సినిమాలు మానేస్తాను పెళ్ళైన తర్వాత, కానీ మధ్యలో పెళ్లి చేసుకోవాల్సిందని చెప్పి తండ్రి కూడా ఈ సంగతి తెలిసి పిలిచాడు ఇంటికి వీళ్ళిద్దరిని. అంటే వీళ్ళిద్దరిని కాదు, ఆయన పిలిచాడు. ఇదే చెప్పాడు ఆయన, నాకు ఆస్తి అవి ఏం లేవండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగంతో బతుకుతున్నాను అంటే ఆయన భానుమతి గారి తండ్రి సంకోచించాడు. ఆయన ఏమిటి పిల్ల ఇట్లా అంటుంది, ఇతనికి ఏమో ఏమీ లేవు అనుకున్నా మొత్తానికి ఆయన ఒప్పుకోలేదు. సంబంధాలు చూస్తుంటే భానుమతి గారు మొత్తానికి ఈయనకు ఒక ఆప్త బంధువు ఒక ఆవిడ ఉంది. ఆవిడ వీళ్ళిద్దరికి పిలిచి పెళ్లి చేసి భానుమతి గారిని ఇంట్లోంచి వచ్చేసేది, వీళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు. తర్వాత రోజు వెళ్ళారనుకోండి, మళ్ళీ వాళ్ళ తండ్రి గారి ఇంటికి వెళ్ళి వీళ్ళు చేసుకున్నట్టు అప్పట్లో ఏముంది, ఏమీ చేయలేక జాగ్రత్తగా చూసుకోబాబని చెప్పారు. ఇది రామకృష్ణ గారికి భానుమతి గారికి ఆ మధ్య ప్రణయం ఎలా ఏర్పడింది అనేది. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఈయన చెంచులక్ష్మి సినిమా పనిచేస్తున్నారు. సరే, కృష్ణమాయ సినిమా వీళ్ళకి కరెక్ట్గా ఆగస్టు 1943 ఆగస్టు 8 పెళ్ళి అయితే కృష్ణమాయ మార్చిలో వచ్చేసింది. ఆవిడకి గరుడ గర్వభంగం అంటూ ఒక సినిమా ఆవిడ కమిట్మెంట్ ఉంది. ఈయనకి చెంచులక్ష్మి అనే సినిమా ఆయన కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక 2 సినిమాలు ఏమున్నాయి. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక సినిమాలు మానేసి వాళ్ళ తండ్రి గారు పొంగనూరులో సెటిల్ అయిపోయారు. రామకృష్ణ గారి తండ్రి గారు అక్కడ సెటిల్ అయిపోతారు కదా, వెళ్ళిపోదాం అనుకున్నారు. అలాంటి సమయంలో వెళ్ళిపోదాన్ని మూటామూళ్ళ సర్దేస్తుంటే భానుమతి గారికి ముదుగంటి లింగమూర్తి గారు, ఆయన మంచి నటులు కదా, ఆయన ఒక సినిమా షూటింగ్లో పరిచయం ఆవిడకి. ఆయనేమో బిఎన్ రెడ్డి గారికి బాగా క్లోజ్. బిఎన్ రెడ్డి గారు ఆయన పంపించారు, అమ్మయ్య వెళ్ళి కొంచెం భానుమతి చేత ఒక సినిమాకి ఒప్పించాలి. ఆయన వచ్చి, అమ్మ నీతో సినిమా చేస్తా ఉంటున్నారు, నువ్వు ఎట్లా ఒప్పుకోవాలంటే, లేదండి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసింది ఇవిడ. ఆయన కూడా చెప్పేశారు. 2 రోజుల తర్వాత బిఎన్ రెడ్డి గారు వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన చేతులు పట్టుకుని, అమ్మ 6 నెలలు నాకు టైం, 6 నెలల తర్వాత నువ్వు వెళ్ళిపో, ఈ ఒక్క సినిమా చేసి పెట్టు చాలు, నువ్వు తప్పిస్తే ఇంకెవరు చేయలేరు ఆ పాత్ర, ఆ సినిమా స్వర్గసీమ. సరే, ఆవిడ ఒప్పుకున్నారు, ఒక్క సినిమాయే కదా అని. ఈలోగా వైవి రావు గారిని, అప్పటికే మళ్ళీ పెళ్లి తీసిన వైవి రావు గారు ఆయన వచ్చాడు. అమ్మ నువ్వు సినిమాలు చేస్తున్నావా, నేను చేయట్లేదు వెళ్ళిపోతున్నాను విన్నాను, ఇప్పుడే బిఎన్ రెడ్డి గారు నీతో సినిమాకి ఒప్పించారని తెలిసింది, అక్కడ ఒక సినిమా చేసి పెట్టమ్మా, ఆయనకన్నా ముందరే నా సినిమా కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఒప్పించి తహసీల్దార్ అనే సినిమా ఆయన తీశారు. సో 1944 డిసెంబర్లో తహసీల్దార్ విడుదలైతే 45 జూన్లో 6న స్వర్గసీమ విడుదలైంది. 45 జూన్ 7న భానుమతి గారికి రామకృష్ణ గారికి కొడుకు పుట్టాడు. అతనే భరణి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో వీళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది. కొడుకు పుట్టాడు, జీవితం గడవాలి, అప్పటికి స్వర్గసీమ అని బ్రహ్మాండమైన పేరు తెచ్చింది. సో పునరాలోచనలో పడి బిఎన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి వాళ్ళు ఆలోచించారు. ఆయన ఒక్క సినిమా చేయండి అన్న మాట, ఒక్క మాట వినండి అన్న మాట వాళ్ళ జీవితాన్ని మార్చేసి వాళ్ళిద్దరూ ఒక గొప్ప కపుల్, ఒక గొప్ప భార్యాభర్తలుగానే కాకుండా నిర్మాత దర్శకులుగా ఇద్దరు రాణించారు. ఇక ఇప్పటి నుంచి కథ ఏమిటంటే, అప్పటికి 1-2 సినిమాలు చేస్తున్నారు దర్శకుడిగా, అసోసియేట్గా అట్లా. అప్పుడు భానుమతి గారు అన్నారు, మనమే ఒక బ్యానర్ పెట్టుకుందాం, మీరే దర్శకత్వం చేయండి, ఈ గొడవ అంతా ఎందుకంటే. అప్పుడు రత్నమాల సినిమా తీశారు. 48లో రత్నమాల తీశారు. కథ సముద్రాల రాఘవాచారి గారితో కూర్చొని చర్చించిన తర్వాత భానుమతి గారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చెప్పినటువంటి ఒక వ్రతమహత్యం కథని వినిపిస్తే దాన్నే సినిమాగా తీశారు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందని పూర్ణ కామరాజ్ గారు చెప్పేశారు. ఆయనే డిస్ట్రిబ్యూటర్. ఆ సినిమా 100 రోజులు ఆడింది. ఇది అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, మనం సొంతంగా సినిమాలు తీసుకోవచ్చునే ధైర్యం వచ్చింది. ఆ తర్వాత రామకృష్ణ గారు బాంబే వెళ్తే ఆయన అక్కడ లైలా మజ్ను సినిమా చూశారు ఆయన. అది ఎప్పుడో 45లోనే వచ్చింది. ఆ సినిమాని తెలుగులో తీస్తే బాగుంటుందని చెప్పి ఈయన నాగేశ్వరరావు గారిని ఈవిడ్ని
అనుకుంటే నాగేశ్వరరావు గారు అప్పుడు పల్నాటి యుద్ధం ఈయన కాంట్రాక్ట్లో ఉన్నారు. ఎవరు, మన గోడవల్లి రామబ్రహ్మం గారి కాంట్రాక్ట్లో ఉంటే రామబ్రహ్మం గారి అప్పుడు డిఎల్ నారాయణ గారు వీళ్ళకి ప్రొడక్షన్ మేనేజర్. చూడండి అంత మంచి మంచి వాళ్ళందరూ కలిసి పనిచేశారు. డిఎల్ నారాయణ గారిని గోడవల్లి రామబ్రహ్మం గారి దగ్గర పంపిస్తే అయ్యి మీరు ఆయనతో మాట్లాడుకోండి, అయ్యా నాగేశ్వరరావు తోటి నాదే ఉందని చెప్పని నాగేశ్వరరావు గారు అప్పటికే బాలరాజు, కీలుగురు సినిమాల్లో వేస్తుంటే అప్పటికే ఆయన పేరు వచ్చేసిన తర్వాత అంటే జానపద హీరోగా మరి ఇదేమిటి ఈ సినిమా ఏమిటి అనుకున్నప్పుడు ఆయన ఒప్పించి ఆ హిందీ సినిమా ఇద్దరికి చూపించి మీరిద్దరూ ఆ హీరో హీరోయిన్ కన్నా బాగా చేస్తా ఉంటే నేను తీద్దామని మొత్తానికి లైలా మజ్ను సినిమాకి వాళ్ళిద్దరు ఒప్పించి బ్రహ్మాండంగా తీశారు. హిట్ అయింది. ప్రేమే నేరమో నాపై ఈ పగేరా పాట గుర్తుంది కదా. సుబ్రహ్మణ్యం గారికి ఈయనకి మరి అసోసియేషన్ బాగా ఉండేది. సుబ్రహ్మణ్యం గారు చాలా సినిమాలకి ఈయనకి పోయే వరకు కూడా సంగీతం చేశారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 52లో ప్రేమ అని సాంఘిక తీశారు. ఈ ప్రేమ ఏమిటంటే లైలా మజ్ను కథనే తిప్పి తీశారని చెప్పి ప్రేక్షకులు తిరస్కరించారు. అది కాదల పేరుతో తమిళంలో తీశారు. సో అలా ఆ సినిమా దెబ్బతింది. ఆ సినిమా దెబ్బతిన్న తర్వాత 52లో రామకృష్ణ గారు ఏం చేశారంటే సాలగ్రామం మద్రాసు దగ్గర ఒక 15 ఎకరాలు కొని స్టూడియో కట్టేశారు ఆయన. సో ఆయన కొంచెం ఆయన విజన్ వేరు ఎట్లన్నా. సో ఆయన 80 దర్శకుడు కాబట్టి ఈలోగా చండీరాజ్ సినిమా తీశారు. ఆవిడ 53 ఆగస్టులో వచ్చింది. ఆవిడే దర్శకత్వం, బహుశా ఆవిడ ఫస్ట్ డైరెక్షను, ఎన్టీ రామారావు హీరో. ఆ సినిమా గొప్పతనం ఏమిటంటే హిందీ, తమిళ్, తెలుగు 3 భాషల్లో ఆగస్టు 8 అనుకుంటా రిలీజ్ చేశారు. మంచి పేరు తెచ్చిపెట్టింది. బహుశా ఒక మహిళా డైరెక్టర్ 3 భాషల్లో రిలీజ్ చేసినటువంటి ఏకైక మహిళా డైరెక్టర్ ఆవిడే. ఆ రికార్డు ఇప్పటికీ ఉంది. ఆవిడ చండీరాజ్ చేస్తున్న సమయంలో ఈయన భాస్కర్ చిత్రం వారికి బతుకు తెరువు సినిమా చేశారు. బతుకు తెరువు మీకు తెలుసు, అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం, నాగేశ్వరరావు సావిత్రి అద్భుతంగా చేసిన సినిమా. ఆ సినిమా బ్రహ్మాండంగా హిట్ అయింది. ఆ సినిమాకి సముద్రాల జూనియర్ని ఇంట్రడ్యూస్ చేశారు. మాటలు, కథ, స్క్రీన్ ప్లే, అందమే ఆనందం పాట కూడా అయింది. సుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్. ఈ సినిమాని జీనేకి రాహ్ పేరుతో 67లో ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు తీస్తే ఆ రైట్స్ కొని మళ్ళీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళు భార్యా బిడ్డలు అనేటువంటి సినిమాని కొంచెం బహుశా అంటే దాదాపు 53 నుంచి 72 కదా, ఈ ఈ గ్యాప్లో కథ గమనంలో కాలంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పు దృష్టిని పెట్టుకుని వాళ్ళు జీనేకి రాహ్ సినిమాని తీశారు. మళ్ళీ 72లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వాళ్ళే దాన్ని కన్నడ బ్రతుకుదారి అనేటువంటి సినిమా కూడా తీశారు. 54 వాళ్ళకు ప్రత్యేకమైన సంవత్సరం రామకృష్ణ గారికి. ఆయన ఆ సంవత్సరం 2 సినిమాలు తీశారు. ఒకటి చక్రపాణి, 2 విప్రనారాయణ. చక్రపాణి బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తాను. చక్రపాణి అంటే నా గమ్మత్ ఏమిటంటే 55 జనవరి 12 ఎప్పుడో మనకు మెస్సం వచ్చింది. చక్రపాణి ఏమో 54 మార్చిలో వచ్చింది. చక్రపాణికి మిస్సమ్కి ఏమిటి సంబంధం అడగచ్చు మీరు. అప్పుడు ఏమైందంటే చక్రపాణి గారు మిస్సమ్మ సినిమాలో భానుమతి గారిని తొలగించారు, లేకపోతే భానుమతి గారు తప్పుకున్నారు. వాళ్ళిద్దరికీ ఒక కాంట్రవర్సీ జరిగింది. ఏ రకంగానో బయటకు వచ్చేసింది ఆవిడ. ఎలా బయటకు వచ్చింది అనేది పక్కన పెడుతుంది. బహుశా అప్పట్లో చిత్రవర్గాల వారు చెప్పుకున్నది ఏమిటంటే భానుమతి గారు చక్రపాణి గారిని టార్గెట్ చేస్తూ చక్రపాణి సినిమా తీసిందని. ఎందుకంటే చక్రపాణి హీరో పేరు కాదు, చక్రపాణి తాతగా వేసినటువంటి సిఎస్ఆర్ క్యారెక్టర్ పేరు. ఆ తాత ఒక పీనాసివాడు. సో ఆ సినిమాని అలా తీసి వెంటనే విప్రనారాయణ షూటింగ్ పక్కన పెట్టేసి మరి ఆ సినిమాని తీసి రిలీజ్ చేశారని చెప్తారు. అది ఎంతవరకు నిజమేమో కానీ ఆ చక్రపాణి సినిమా సందర్భంలోనే రావూరి సత్యనారాయణ గారు, రావూరి భరద్వాజ్ కాదు, రావూరి సత్యనారాయణ గారు ఆయన ఆషామాషి అనేటువంటి ఒక కారణం చేస్తుండేవాళ్ళు. ఎందులో మన ఆంధ్రప్రభలో మంచి హాస్య రచయిత ఆయన చేత రాయించారు. చాలా లో బడ్జెట్లో తీసినటువంటి సినిమా చక్రపాణి. బాగా నడిచినటువంటి సినిమా. ఈ సినిమా అయిపోయిన తర్వాత అప్పుడే ఆవిడకిను ఘంటసాల గారికి డిఫరెన్స్ వచ్చాయి. ఘంటసాల గారిని ఆవిడ కొంచెం వ్యంగ్యంగా ఇది భరణి పిక్చర్స్ చిత్రం, విజయవాడది కాదు, మీరు సరిగ్గా పాడాలి అంటంతో ఆయన తప్పుకున్నారు అనేది ఒకటి చెప్తారు. రెండోది ఘంటసాల గారికి మాస్టర్కి చుట్ట కాల్చి పాడేటువంటి అలవాటు ఉంది. ఆ చుట్ట ఆవిడకి వాసన పడక ఘంటసాల గారికి ఇంట్రెస్ట్ ఉండేది, కోపం ఉండేది అని అంటారు. రెండిట్లో ఏదో మనకు తెలియదు కానీ బట్ ఘంటసాల గారు ఆ తర్వాత ఎందుకంటే ఆ తర్వాత సినిమా విప్రనారాయణ కదా, విప్రనారాయణకి రాజేశ్వరరావు గారిని పెట్టినారు మ్యూజిక్. విప్రనారాయణ సినిమా వచ్చినప్పుడు ఒక మాట చెప్పేసి తర్వాత వెళ్తాను. విప్రనారాయణ సినిమా తీస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారు అక్కినేని గారితో అన్నారు, ఏమయ్యా
నువ్వు నాస్తికుడివి, నువ్వు భక్తుడి వేషం ఎట్లా వేస్తావు అన్నట్టు. అక్కినేని గారు అదేంటండి, ఒక దొంగ వేశాడు లేదంటే ఒక విలన్ వేశాడంటే వాళ్ళ జీవితంలో క్రూరంగా ఉంటారని అలా కాదు కదా, ఒక పాత్ర అని చెప్పి అని దాన్ని ఛాలెంజ్గా తీసుకుని సముద్రాల గారి దగ్గర కూర్చుని వైష్ణవుల మాడ్యులేషన్ నేర్చుకుని డైలాగ్స్ అన్ని బాగా కంటదా పట్టి పోతన ఉంది కదా, భక్త పోతన నాగయ్య గారి సినిమా 3-4 సార్లు చూసి నాగయ్య గారు ఒక భక్తిభావంతో చేసిన సినిమాగా అందరూ చెప్పుకుంటారు కాబట్టి అది ఎలా చేశారో చూసి దాని ప్రకారం నేర్చుకున్నా అని చెప్పి అక్కినేని చెప్తారు. మొత్తానికి విప్రనారాయణలో ఇంకొక విషయం ఏంటంటే ఏం రాజుతో పాడించారు. చూడుమదే చెలియా కానీ, సావిరహే, అవధీన పాట కానీ చాలా పాటలు ఉన్నాయి కదా, కావేటి రంగా పాట కానీ, శ్రీరంగ ఏం రాజా మరి మెప్పించాడు, అందులో అనుమానమే లేదు మనకి ఆ పాటలతోటి. ఘంటసాల గారు పాడుంటే విప్రనారాయణ ఇంకా బాగా ఆడి ఉండేదా, ఒక హైపోథెటికల్ క్వశ్చన్. సో అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు అనకండి, ఒక హైపోథెటికల్ క్వశ్చన్ నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఘంటసాలకిను అక్కినేనికి అంత సంబంధం ఉంది కాబట్టి. సో ఆ సినిమా కూడా బాగా ఆడింది. మొత్తానికి ఒక రాష్ట్రపతి ప్రశంసా పత్రం వచ్చింది. 54 అది 56లో ఆవిడ తప్పు చేసింది. ఆవిడ ఏం చేశారంటే చింతామణి తీశారు. చింతామణి తీసినప్పుడు మళ్ళీ నాగేశ్వరరావు గారిని అడిగితే నాగేశ్వరరావు గారు నేను చేయనని చెప్పారట. అమ్మ మీరు కూడా తీయకండి కూడా చెప్పారు బెల్వమంగళూరు పాత్రకి. ఆవిడ రామారావు గారిని అప్రోచ్ రామారావు గారితో ఆ పాత్ర వేయించారు. నిజానికి ఆవిడే నాలో నేను ఆత్మకథలో రాసుకున్నారు. చింతామణి కాస్త భక్త చింతామణి అయిపోయింది. చింతామణిలో ఒక క్రూడ్ హ్యూమర్ ఉంటుంది కదా, ఆ హ్యూమర్ వల్లనే ఆ నాటకం పాపులర్. అవేమీ లేకుండా చూసుకుంది, ఈ ద్వంద్వార్థపు సంభాషణలు ఇవేమీ లేకుండా చూసుకుని తీశారు సినిమా. అయినా కూడా విమర్శలు పాలైంది, వాడికి నష్టమే మిగిల్చింది. ఆ తర్వాత మళ్ళీ అదే ఒక సంవత్సరం గ్యాప్తో వరుడు కావాలి సినిమా తీశారు. వరుడు కావాలి కూడా ఒక యావరేజ్గా పోయినటువంటి ది ఫాలింగ్ ఆఫ్ సెనారిటీ అనేటువంటి ఒక ఆంగ్ల చిత్రం ఆధారంగా తీశారు. దానికి కూడా రావురు సత్యనారాయణ సంభాషణలను సమకూర్చారు. వరుడు కావాలో జగ్గయ్య అంటే అక్కినేనిను ఎన్టీఆర్ వీళ్ళిద్దరు లేకుండా తీశారు ఆవిడ. లో బడ్జెట్ సినిమా. తర్వాత రామకృష్ణ గారే కొంత గ్యాప్ తీసుకున్నారు. ఎందుకు అదే ఆయన జపాన్ వెళ్ళారు ఎందుకు అని అంటారు, కానీ మళ్ళీ 61లో బాటసారితో ముందుకు వచ్చారు. బాటసారి ఓ బెంగాలీ చిత్రం కదా, బడ్దీది అనేటువంటి ఆ బెంగాలీ సినిమా. ఉత్తమ్ కుమార్ వాళ్ళు నటించారు. ఆ సినిమా అక్కినేని కూడా బాగా ఇష్టమైన సినిమా, ఆయన నాకు చాలా ఇష్టమైన సినిమా అని పేర్కొంటారు. బాటసారి యాక్చువల్గా హిట్ లేదంటే కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా కూడా ఆ అక్కినేని గెటప్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. అందులో బాటసారి సినిమాలో ఓ బాటసారి నన్ను మరవకోయి పాట చాలా బాగుంటుంది కదా. అక్కడ రాజేశ్వరరావు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి, ఎందుకనో మాస్టర్ వేణుకి ఇచ్చారు. మాస్టర్ వేణు మ్యూజిక్ బాగా చేసినట్టే లెక్క. అక్కినేని మీసం లేని సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ సినిమాలో ఒక గమ్మత్తైన ఒక కళ్ళజోడు, మీసం లేని గెటప్, ఆ రెండు కూడా ఉత్తమ్ కుమార్ గెటప్ అని చెప్పి అంటారు. బాటసారి ఓకే, అది కూడా రాష్ట్రపతి ప్రశంసా పత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం వాటిని నోచుకున్నట్టుంది. తర్వాత అక్కినేని మళ్ళీ వాళ్ళు గృహలక్ష్మి వరకు సరే మళ్ళీ గ్యాప్ ఉంది. 62 ప్రాంతంలోనే మళ్ళీ బయటది రామకృష్ణ గారు బయట తీసినటువంటి బయట వాళ్ళకి తీసిన సినిమాల్లో ఒకటి మన బ్రతుకుదిరి అయిపోయిందండి. రెండోది ఆత్మబంధువు ఒకటి ఉంది, అలాగే మరొకటి సభాష్ రాజా ఉంది, అనుబంధాలు. ఈ 3 అదనంగా అంటే ఆయన భరణీ ప్రొడక్షన్స్ కాకుండా ఆత్మబంధువు సారథి వాళ్ళకి చేశారు. ఐ థింక్ అది 63లో వచ్చింది ఆత్మబంధువు తమిళ రీమేక్. నిజానికి రామారావు గారు సావిత్రి గారు చేశారు. అనగనగా ఒక రాజు అనేటువంటి పాట కానీ, చదువు రాని వాడమని దిగులు చెందకు, ఈ 2 పాటలు బ్రహ్మాండంగా హిట్ అయినటువంటి సంగతి మనకు తెలుసు కదా. మహాదేవ్ గారే మ్యూజిక్ చేశారు. విలన్లో ఉంటే వాళ్ళు తెలుగు కూడా అవకాశం ఇచ్చినట్టున్నారు. కన్నాంబ యశ్వరంగారావు గారికి బాగా పేరు వచ్చింది. వాళ్ళిద్దరి వల్లనే ఆ సినిమా ఆడింది అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ సినిమా కన్నడలో తీశారు కానీ అంతగా సక్సెస్ కాలేదు. అది ఆత్మబంధువు గురించి. తర్వాత శభాష్ రాజ్ అనే సినిమా సుందర్లాల్ నెహతా డూండి వాళ్ళ రాజశ్రీ బ్యానర్ ఉంది కదా, వాళ్ళకి చేశారు. సో అది ఐ థింక్ ఓకే, శభాష్ రాజా కూడా పర్వాలేకుండా బాగానే పోయినట్టుంది. తర్వాత వివాహ బంధం ఒకటి తీశారు. వివాహ బంధం ఆ సినిమా ఎంబీ శ్రీనివాస్ మ్యూజిక్ చేశారు. నేటిలోనా నింగిలోనే అనేటువంటి పిబి శ్రీనివాస్ పాట చాలా బాగుంటుంది, వివాహ బంధం పాట. అనుబంధాలు అనేటువంటి ఇంకో పిక్చర్ తీశారు 64లోనే వాసవి పిక్చర్స్ వాళ్ళకి. అది ఒక బయట వాళ్ళకి తీసిన సినిమా. ఆ సినిమా గురించి ఎక్కువ విశేషాలు వినలేదు ఆ సినిమా గురించి. ఆయన చేసిన ఆఖరి సినిమా గృహలక్ష్మి అండి.
గృహలక్ష్మి నాకు తెలిసి 67లో వచ్చింది. అంటే 37లో ఆయన ప్రయాణం ప్రారంభమైతే 67లో ముగిసిందనమాట సినీ ప్రస్థానంలో. గృహలక్ష్మి సినిమా గురించి అక్కినేని మాట్లాడుతూ, నిజానికి నాకు అంత ఇష్టం లేకపోయినా రామకృష్ణ గారు, భానుమతి గారి ఒత్తిడి వలన అనుకోండి, లేదంటే వాళ్ళ 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 స్నేహాన్ని గౌరవిస్తూ చేసిన సినిమాగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా అప్పటికి ఈయన హైదరాబాద్ వచ్చేసారు. చెన్నై మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి, మీరు కానీ రామారావు గారు కానీ వీళ్ళు ఇద్దరితోనే మీ ఇద్దరితోనే కదా మేము సినిమాలు తిరగలిగేది. రామారావు గారేమో మీరు నవయుగా వాళ్ళ ద్వారా రిలీజ్ చేస్తారు, వాళ్ళు సరిగ్గా పబ్లిసిటీ ఇవ్వట్లేదు అని చెప్పినటువంటి ఒక ఒక దీన్ని వ్యక్తపరిచారు, ఒక అభిప్రాయం వ్యక్తపరిచారు. అందుకని మీరు వేస్తే బాగుంటుంది, మీరు చేయాలి అని చెప్పి గృహలక్ష్మి సినిమాకి ఒప్పించారు. వరుడు ఆయన రిజెక్ట్ చేసే సినిమాలో వరుడు కావాలి కూడా ఉంది. వరుడు కావాలి కూడా నేను చేయని చెప్పేసానప్పుడు గృహలక్ష్మి మాత్రం నో చెప్పలేకపోయినట్టారు. సో ఇది మన రామకృష్ణ గారి సినీ ప్రయాణం. దాదాపు ఆయన 18 సినిమాలు, అంటే తమిళ సినిమాలు కూడా కలిపితే, అందులో 11 సినిమాల్లో 15 తెలుగు సినిమాలు అనుకుంటే 15 తెలుగు సినిమాలు ఉంటే అందులో 11 సినిమాల్లో నాగేశ్వరరావు గారితో తీశారు. నాగేశ్వరరావు గారికి ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి బంధం ఉండేది. నాగేశ్వరరావు గారే చెప్తారు ఒక చోట, నా భాషని సంస్కరించిన వారిలో నేను ముఖ్యంగా చెప్పుకోవాలంటే రామకృష్ణ గారిని చెప్పుకోవాలి. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని కాబట్టి కొన్ని నాకు ఊత పదాలు, పల్లెటూరులో వాడే ఊత పదాలు కొంచెం బూతు ధ్వనిస్తుంది, అవి ఉంటాయి, అలవాటు ఉంటాయి. ఆయన నా చేత వెంటపడి వాటినన్నిటినీ మానుకునేలా చేశారని చెప్పి ఈయన అంటారు. మరి 67 నుంచి ఆయన ఏం చేశారు అంటే, బహుశా భరణి స్టూడియో మేనేజ్ చేశారు. ఆ తర్వాత నుంచి రామకృష్ణ భానుమతి గారే సినిమా ప్రొడక్షన్ అవన్నీ, ప్రొడక్షన్లో సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవాళ్ళేమో. ఆ డైరెక్షన్ అంతా ఆవిడే చేసుకున్నారు, మ్యూజిక్ ఆవిడే చేసుకున్నారు. వివాహ బంధంలో ఒక మంచి మాట చెప్పాలండి. వివాహ బంధంలో నగుమము త్యాగరాయ కీర్తన కూడా ఆవిడ అద్భుతంగా పాడారు కదా, అది కూడా గుర్తు చేసుకోవాలి మనం ఒకసారి. చివరికి ఆయన భానుమతి గారికి కొన్ని జాతకాలు, నమ్మకాలు ఎక్కువ. సినిమాలు పోయినప్పుడు ఆవిడ స్టూడియో లీజుకి ఇద్దామని చెప్పి ఇప్పించేశారు. ఆ లీజు తీసుకున్నటువంటి కన్నదాసన్ బ్రదర్ శ్రీనివాసను, ఆయన లిరిసిస్ట్ కన్నదాసన్ బ్రదర్ శ్రీనివాసను కర్పగం అనే సినిమా తీసి హిట్ కొట్టారు. సో తర్వాత వాళ్ళ అబ్బాయితో పెద్ద స్టోరీ అది. వాళ్ళ అబ్బాయి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, తల్లిదండ్రులు వ్యతిరేకంగా, ఇవన్నీ ఉన్నాయి. అలాంటి సమయంలో సరే అబ్బాయి తర్వాత యూఎస్కి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు రమ్మని చెప్పాడు. ఈవిడ వద్దు, మనకి ఇప్పుడు మీరు ప్రయాణం మంచిది కాదని నాకు జాతకం చెప్తుందని అన్నారు ఆవిడ. కానీ రామకృష్ణ గారు కొన్నాళ్ళు ఆగినా వెళ్ళారు. 86లో ఇదంతా 86లో వెళ్ళినప్పుడు అక్కడే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి స్వర్గస్థులయ్యారు. ఇది రామకృష్ణ గారి సినీ ప్రస్థానం. అంటే రామకృష్ణ గారు నాకు ఆశ్చర్యం ఇస్తుంది. అంటే భానుమతి గారికి ఒక సాలిడ్ సపోర్ట్గా నిలబడ్డారు, కష్ట సుఖాల్లో అండగా నిలిచారు, సుఖంతో పాటు కష్టాలను కూడా పంచుకున్నారు, వాడికి ఆ గైడెన్స్ ఇచ్చారు. చాలా మంచి సినిమాలు, లైలా మజ్ను, బాటసారి, విప్రనారాయణ, చక్రపాణి, వివాహం, ఇట్లా అన్ని మంచి సినిమాలు చేశారు. అంటే ఒక ఎడిటర్గా మొదలుపెట్టి, ఒక సామాన్య వ్యక్తిగా జీవితాన్ని మొదలుపెట్టి కష్టాలన్నీ దాటుకుంటూ కేవలం బిఎన్ రెడ్డి గారు ఒక్క సినిమా నా కోసం చేయండి అన్న మాటని గౌరవించిన తర్వాత వాళ్ళ జీవితాలే మారిపోయాయి. ఇది ఒక సెలబ్రిటీ పేర్, లేదంటే ఒక పాపులర్ కపుల్ వాళ్ళ జీవితంలో రేర్గా జరుగుతుంది. ఇద్దరూ ఒకరికొకరు అండగా నిలవటం అనేది. అందుకు భానుమతి రామకృష్ణ జంటని మనం గౌరవిస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే, రెండోసారి చేశాను మళ్ళీ కాబట్టి మొదటిసారి కన్నా రెండోసారి వీడియో బాగా చేశానని అనుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో నాకన్నా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మీ కామెంట్స్లో షేర్ చేయండి. నమస్తే.